వీరమల్లు టీజర్ ట్రైలర్ విడుదలైన తర్వాత ఒక్క రేంజ్లో ఆడియన్స్ అయితే ఊగిపోతున్నారు. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అభిమానులు ఎప్పటిలాగానే తమ అభిమాన హీరోని పొగిడేస్తూ ఉంటారు. వేరే లెవెల్లో ఉంది అని పోస్టులు చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఫన్నీ ట్రోల్స్ ఇస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ ప్రతి హీరోకి ఉంటుంది. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు కూడా దీనిలో భాగమైంది. ఫ్యాన్స్ ఈ ట్రైలర్ ని చూసి పోనగాలొచ్చి ఊగిపోతుంటే ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఫ్యాన్స్ కాని వారి నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది. అసలే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన్ని ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ట్రోల్ చేయకుండా ఉండరు. అలా కొన్ని ట్రోల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ట్రైలర్ చివర్లో బల్లెం పట్టుకొని తిప్పుతూ తన ఎదురుగా వచ్చే బల్లాలను కొట్టడం బాహుబలి నుంచి కాపీ కొట్టారని చెప్తున్నారు. అంతేకాకుండా బల్లెంని పట్టుకొని గేరా తిప్పుతూ విలన్స్ ని నరికే షాట్ ఎన్టీఆర్ అరవింద సమేత నుంచి కాపీ కొట్టారని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ లుక్ ని అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం లుక్స్ తో పోలుస్తూ అల్లు అర్జున్ అభిమానులు కొంతమంది ఫనీ ట్వీట్స్ చేయగా అవి కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ట్రోల్సే ఉంటున్నాయి. ఒక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ తండ్రి కూతుళ్లలాగా ఉన్నారని అంటున్నారు. ఓవరాల్ గా కొంతమంది అయితే ట్రైలర్ చాలా నీరసంగా ఉందని, ట్రైలరే ఇంత స్లోగా ఉంటే సినిమా ఇంకెంత స్లోగా ఉంటుందో అని కామెంట్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రతి పోస్టర్లోనూ డైరెక్టర్ విభాగంలో జ్యోతికృష్ణ పేరుతో పాటు క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వేసేవారు. కానీ ఇప్పుడు క్రిష్ పేరుని తీసేసి కేవలం జ్యోతికృష్ణ పేరుని మాత్రమే వేశారు. దీనిపైన కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక క్రిష్కి ప్రేక్షకుల్లో మంచి పేరుంది. ఆయన ఈ చిత్రాన్ని 70% పైగానే తీశారు. అలాంటి వ్యక్తి పేరు తీసేసి కేవలం కొన్ని ఫిల్లర్ సన్నివేశాలను తెరకెక్కించిన జ్యోతికృష్ణ పేరుని మెయిన్గా వేయడం అన్యాయమంటూ అంటున్నారు అభిమానులు.